హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలోని ప్రధాన పార్టీలకు లోక్సభ ఎన్నికల సెగ తగులుతోంది. తమకు ఎంపీ టికెట్ వస్తుందని భావిస్తున్న నేతలు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ విషయంలో బీజేపీ నేతలు ఓ అడుగు ముందే ఉన్నారు. ఇప్పటికే తమ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా గెలవకపోయిన బీజేపీ నాయకుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇప్పుడు మరోసారి ఎంపీగా గెలిచేందుకు అవసరమైన ప్రచార పర్వంలో ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్తో అమీతుమీ తేల్చుకునేలా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో పోరాటం తమ రెండు పార్టీల మధ్య మాత్రమే ఉంటుందన్నట్లుగా విమర్శలు రువ్వుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఆ ప్రాంతానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ను టార్గెట్ చేస్తూ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ముసలం పుట్టించాలని చూస్తున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కరీంనగర్లో పొన్నం బండి మధ్య మాటల యుద్ధం కొంతకాలంగా నడుస్తోంది. తాజాగా కరీంనగర్ స్థానం నుంచి ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, హిందుత్వం, ధర్మం, పార్టీ గురించి ఇక ఎప్పటికీ మాట్లాడబోనని బండి సంజయ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ కనుక ఓడిపోతే పొన్నం ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ఆయన సవాల్ విసిరారు. తమ మీద పొన్నం ప్రభాకర్ రాళ్లదాడి చేయించారని, తమ ప్రజాహిత యాత్ర హుస్నాబాద్ రాకుండా అడ్డుకోవాలని సిద్దిపేట పోలీసులను పొన్నం ఆదేశించారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. సవాళ్లు, ఆరోపణలు, విమర్శల వరకు ఓకే, కానీ వాటికి ముడిపెడుతున్న ఇతర విషయాలే తమాషాగా ఉంటున్నాయి. తన యాత్ర మీద రాళ్లదాడి చేయించడం ద్వారా శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని పొన్నం ప్రభాకర్ చూస్తున్నట్లుగా బండి సంజయ్ అభివర్ణిస్తున్నారు. అలాంటి శాంతి భద్రతల సమస్య సృష్టించడం వల్ల దానిని రేవంత్ రెడ్డి వైఫల్యం కింద చూపించి ఆయనను ముఖ్యమంత్రి పదవిలోంచి తప్పించాలనేది పొన్నం కుట్ర అంటూ తనదైన జోష్యం చెబుతున్నారు. అంటే ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ను దింపేయడానికి పొన్నం ప్రభాకర్ కుట్రలు చేస్తున్నట్లుగా బండి సంజయ్ మాటలున్నాయి. గతంలో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్గా పొన్నం ప్రభాకర్ వ్యతిరేకించారంటూ అది రుజువులాగా ఆయన మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో పొన్నం కూడా స్పందించారు. అయితే ఆయన తన ట్విట్టర్లో బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ యాత్రకు బందోబస్తు కల్పించాల్సి వస్తే పరీక్షా కేంద్రాల వద్ద సెక్యూరిటీ లేకుండా పోతుందన్నారు. ఇతరత్ర శాంతి భద్రతల సమస్యలు ఎదురవుతాయని, అందుకే బండి యాత్రను అడ్డుకోవద్దని వీడియో ద్వారా తెలిపారు. అయినా బండి వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పీసీసీ చీఫ్ సమయంలో వ్యతిరేకించిన సంగతి ఎలా ఉన్నా రేవంత్ క్యాబినెట్ ఏర్పడిన తర్వాత పొన్నం ప్రభాకర్ సీఎం పట్ల తన విధేయతను చాటుకుంటూనే ఉన్నారు. అయితే బండి సంజయ్ తన మాటలు రేవంత్ క్యాబినెట్లో అనుమానాలు ముసలం పుట్టించేలా ఉన్నాయి. ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనుకుంటున్న ఈ ప్రయత్నంలో ఆయన ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.